సన్నాహ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాబా గారు సివిల్ సప్లై డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ గారు మహేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే ఈ వేదిక ముందర నా వాల్మీకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో జయంతులు జరిగాయి. కానీ గతంలో మన స్వతహాగా మనకున్నటువంటి సంఘాల వారిగా వారి స్థాయికి ప్రభుత్వం దీన్ని మన ఒక వాల్మీకి సంఘం వాల్మీకుల గురించి ఒక జయంతిని ఏర్పాటు చేసి మనం అత్యధికంగా వాల్మీకులు ఏదైతే ఉన్నామో ఆ గ్రామాల్లో కూడా మన పనుల నిమిత్తం మనం ఉండి నిమగ్నమై మన పనులు చేసుకుంటూ పోతున్నాం. కానీ ఒక మీటింగ్లకు అయితేనేమి జయంతికి అయితేనేమి మనం రావడం వలన 7వ తరగతి కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. మన యొక్క కార్యక్రమాన్ని ఎట్లా విజయవంతం చేద్దాం, మన వంతు బాధ్యతను మేము చేయగలమా, మన వంతు బాధ్యతగా ఆ కార్యక్రమానికి ఏమైనా ఆర్థిక సాయం చేయగలమా, లేకపోతే కన్నా జనాన్ని ఏ విధంగా క్రోడీకరించుకుందామా. పోయినాయి పిన్నలు మమ్మల్ని వాడుతున్నటువంటి కుల సంఘాలు పోయినాయి, లేదా కొత్తగా వస్తున్నట్టు ఉన్నారు, ఏదో చేస్తారు జాతి కోసం ఒక ఆలోచన వరకు కలుగుతుంది. కనుక ఒకసారి గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఈ రోజైనా రేపైనా లేదా మన కార్యక్రమం ఏదైతుంది 7వ తారీఖు అంతలోపు కంపల్సరిగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నేను మా పిల్లల మండలం తరఫున ఖచ్చితంగా మీరు గట్టిగా ఉండి సంవత్సరాలకు మీ వయసు అయిపోయేటప్పటికి మీరే ఉండాలి. అప్పుడైతే కులానికి సంఘము ఈ సంఘానికి న్యాయం జరగదని కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. కావున ఒక్క నిమిషం ఈరోజు వాల్మీకి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని ముఖ్యమైనటువంటి నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ 7వ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలులో నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గౌరీగోపాల్ సెంటర్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి 7వ తారీఖున నిర్ణయించుకున్నాం. ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్టశక్తులు ఆ విగ్రహం కాకుండా కాంస్య విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటుకి తరలించడం జరిగింది. మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకి గారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ బివై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి, ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు. నువ్వు దయచేసి చెప్తా ఉన్నా, నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా, లేని పక్షంలో నువ్వు జాతి బహిష్కరణకు గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం కూడా విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురవుతావని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశల వారీగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వాల్మీకులను చైతన్యం చేసి రేపు జరగబోయే 7వ తారీఖున జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాలు వాల్మీకి విగ్రహ ప్రతిష్ట భారీ ఎత్తున నిర్వహించాలని చెప్పి మా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించడం కోసం ప్రయత్నాలు చేస్తాము. వాల్మీకి జయంతి సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా వాల్మీకి సోదరులు ఈ కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు జరగబోయేటువంటి రాష్ట్ర పండుగ వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని కర్నూలులో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని రాష్ట్ర నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి పెద్దలు హాజరవుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు కూడా హాజరవుతున్నారని మాకు తెలిసింది. కాబట్టి వస్తే మా వాల్మీకి జాతి బతుకులు మారుతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా వాల్మీకుల ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక, ప్రాంతీయ వ్యత్యాసం ఉన్నటువంటి ఎస్టీ హోదాని కూడా ఆ సమావేశంలో జరగబోయే వాల్మీకి పండగ 7వ తారీఖున మాకు కూడా మంచి శుభవార్త వాల్మీకి మహర్షి దేవుడు సాక్షిగా ఆ సభలో ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని. మా జాతి ఎంతో వెనుకబడిందని, కులవృత్తి లేని కులం ఏదంటే మా వాల్మీకి జాతిని, ఆ కులానికి ఎన్నంటూ ఉండాలని ఈ నాయకులందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ రేపు దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాల్మీకి జేఏసీ మన జిల్లా లెవెల్లో ఏర్పాటు జరిగింది. ఈ జేఏసీల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి. ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము, ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీగోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టినాము. పెట్టిన తర్వాత
దాన్ని తొలగించడం జరిగింది. అటు నుండి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయకులు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది. అయినా మరలా దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు వాళ్ళ వెనుక టీజీ వెంకటేష్, టీజీ భరత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు. వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు. ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఒక్క బివై రామయ్య మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు. మిగతా మాకు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు. ఆయన మాత్రమే అట్లా చేసినాడు, జాతికి ద్రోహం చేసినాడు. అది చాలా తప్పు. కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వేదం కృష్ణుడు, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడు కూడా జేఏసీ వాల్మీకి జేఏసీ. అందరము ఈరోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ముందు ఉండి ఆ రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మేయర్ గారు ఎవరికి తెలియపరచకుండా, ఏ సంఘాన్ని సంప్రదించకుండా ఒక అనాగరిక చర్యకి గురైనాడు. ఆ చర్య చేయడం వల్ల మళ్ళీ మేము అతనితో వాదించి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. దీని వెనుకల కొంత నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు వాల్మీకుల ఓట్లు అవసరం లేదా, వాల్మీకుల రాజకీయంగా ఎదగడం అవసరం లేదా, లేక వాల్మీకుల యొక్క మీకు సపోర్ట్ అవసరం లేదంటే వాల్మీకుల జోలికి రండి. రేపొద్దున ఏ కార్యక్రమాలు కాదు, ఏ ఎలక్షన్లున్నా కూడా వాల్మీకులు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీకు వాల్మీకులు అవసరం లేదనుకుంటేనే వాల్మీకుల జోలికి రావాల్సింది. కర్నూలు నగరంలో మీకు భయపడవచ్చు, కానీ వెనుకున్న నాయకులకు చెప్తున్నాము, కర్నూలు నగరంలో మేయర్ని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ నాయకునికి చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము కూడా. ఎందుకంటే ఈ కర్నూలు నగరంలో మీకు భయపడి ఒక్క నాయకుడు రాలేదు ఈరోజు ప్రోగ్రాంకి, కానీ పల్లెల నుంచి నలుమూలల నుంచి వస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, నగరం